డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. పోలిక పరీక్ష నుంచి రెండో రకమైన ఆల్ఫాబెట్ ఎనాలజీ లేదా అక్షర సరూప్యతకు సంబంధించినటువంటి ఏ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అసలు ఆల్ఫాబెట్ ఎనాలజీ లేదా అక్షర సరూప్యతకు సంబంధించి ఈ రకమైన ప్రశ్నల్లో ఏదో ఒక విధంగా ఒకదానికొకటి సంబంధం ఉన్న రెండు అక్షరాల సమూహాలు అయితే ఇవ్వబడతాయి. అభ్యర్థి ఈ సంబంధానికి సంబంధించి ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఆర్ సిమిలారిటీ ఏ ఉందో కనుక్కొని ఆపై ప్రశ్నలో అందించిన మూడవ సమూహానికి సంబంధించి అదేవిధంగా సంబంధం ఉన్న అక్షరాల సమూహాన్ని లేదా అదేవిధంగా సంబంధిత అక్షరాల సమూహాన్ని కనుక్కొని మనం ఇచ్చిన ఐచ్ఛికల నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు అయితే ఆల్ఫాబెట్ ఎనాలజీకి సంబంధించి చూద్దాం. మొదటి ఉదాహరణ ఇక్కడ ఉన్న మనకి ఈ ఉదాహరణలో బిఈజీకే ఏడిఎఫ్జేకి ఎలా సంబంధం కలిగి ఉందో అదేవిధంగా పిఎస్వివై దేనికి సంబంధం ఉందనేది ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా రెండో సమూహంలో సంబంధిత అక్షరాన్ని పొందడానికి ఇక్కడ ఇచ్చిన మనకి జతల్లోని మొదటి సమూహంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి అక్షరం ఒక అడుగు వెనక్కి అంటే బ్యాక్వర్డ్లో వెనక్కి వెళ్ళడం జరిగింది. అంటే బికి ఏ, ఈకి డి, జీకి ఎఫ్, అలానే కేకి జే. అలా మనం ఇచ్చిన ఈ మూడో పదానికి సంబంధించినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అలా మనం బ్యాక్వర్డ్ ఆర్డర్లో మార్చబడి వచ్చే ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పిఎస్వివై, సో పికి, ఎస్కి, వికి, వైకి బ్యాక్వర్డ్ లెటర్స్ అంటే -1 లెటర్స్. ఇక్కడ ఓఆర్, యు అండ్ ఎక్స్. ఇలా మనకి ఏ ఆప్షన్ ఉందో చూసుకున్నట్లయితే ఓఆర్యుఎక్స్ ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఇలా ఐడెంటిఫై అయితే ఆల్ఫాబెట్ ఎనాలజీ నుంచి వచ్చే ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. రెండో ఉదాహరణకు సంబంధించి ఏబిసిడి ఈస్ టు ఎన్పిఆర్టి యాష్ టు ఎఫ్జిహెచ్ఐ ఈస్ టు ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్టో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి స్పష్టంగా ఉంది అక్షరాల సమూహంలోని ఇక్కడ మొదట ఏవైతే ఇచ్చిన ఏబిసిడి లేదా ఎన్పిఆర్టికి సంబంధించినటువంటి సమూహంలో మొదటి 2, 3 మరియు 4 అక్షరాలు వరుసగా 13, 14, 15 మరియు 16 స్థానాలు ముందుకు అంటే ఫార్వర్డ్ ఆర్డర్లో మార్చబడ్డాయి. అంటే ఏకి మనం 13 అక్షరాల తర్వాత వచ్చే అక్షరం అంటే ఎన్ అయితే వస్తుంది. తరువాత బికి 14 అక్షరాలు తీసుకున్నట్లయితే ఫార్వర్డ్ ఆర్డర్లో పి అయితే వస్తుంది. నెక్స్ట్ 15 అక్షరాలకి సికి ఆర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 16 అక్షరాలకి డికి టి అయితే వస్తుంది. అలా మనం ఈ థర్డ్ వర్డ్ ఎఫ్జిహెచ్ఐకి సంబంధించి ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఎఫ్కి ఎస్ అయితే వస్తుంది. నెక్స్ట్ 13 అయిపోయింది కాబట్టి 14 లెటర్స్ జీకి వెళ్తే ఏమొస్తుందంటే యు అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హెచ్కి 15 లెటర్స్ వెళ్ళినట్లయితే డబ్ల్యూ వస్తుంది. అండ్ ఫైనల్గా ఐకి సంబంధించి 16 లెటర్స్ వెళ్ళినట్లయితే వై అయితే వస్తుంది. ఇలా మనకు వచ్చింది కాబట్టి ఎస్యుడబ్ల్యూవై ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మూడో ప్రశ్నకు సంబంధించినటువంటి బ్లాక్డ్కి సంబంధించి ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అవి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుందో చూడాలి. ఇక్కడ స్పష్టంగా మనకి రెండవ సమూహం యొక్క సంబంధిత అక్షరం ఆంగ్ల వర్ణమాల చివరి నుంచి చూసుకున్నట్టయితే జెడ్ నుంచి ఏ స్థానంలో ఉందో మొదట సమూహంలోని ప్రతి అక్షరం వర్ణమాల ప్రారంభం అంటే ఏ నుండి అదే స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇప్పుడు వర్ణమాల చివరి నుండి ఓజెడ్ఎఫ్ నెక్స్ట్ ఎంఎక్స్ అనేవి వరుసగా 12వ, 1వ,
21వ, 14వది, 3వది, 8వ అక్షరాలు. అలా మనకి ఇక్కడ కావాల్సిన అక్షరాల సమూహంలోని వర్ణమాల ప్రారంభం నుండి వరుసగా 12వ అక్షరం, 1వ అక్షరం, 21వ అక్షరం, 14వ అక్షరం, 3వ అక్షరం, 8వ అక్షరానికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నట్లయితే LAUNCH అంటే లాంచ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో బ్లాక్డ్ అవి ఫార్వర్డ్ ఆర్డర్‌లో ఉన్న లెటర్స్ వాటి రివర్స్ ఆర్డర్‌లో లెటర్స్ అనమాట అండి. బికి వై, ఎల్‌కి ఓ, ఓకి ఎల్, సికి ఎక్స్, కేకి పి, ఈకి వి, డికి డబ్ల్యూ. అదేవిధంగా ఓకి ఎల్, జెడ్‌కి ఏ, ఎఫ్‌కి యు, ఎంకి ఎన్, ఎక్స్‌కి సి, హెచ్‌కి ఎస్, ఎస్‌కి హెచ్. ఇలా మనకి ఏవైతే మనం అక్షర శ్రేణికి సంబంధించినటువంటి వీడియోలో మనం వీటికి సంబంధించి అంటే ఫార్వర్డ్ ఆర్డర్‌లో, రివర్స్ ఆర్డర్‌లో వీటిని ఏ విధంగా గుర్తించుకోవాలనేది మనం డిస్కస్ చేసామో అవి ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట అంతే. సో, ఏవైతే మన అక్షర శ్రేణికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ మనం మాట్లాడుకున్నామో అవి ఎనాలజీలో ఆల్ఫాబెట్ ఎనాలజీ లేదా అక్షర ఎనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఎనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఎనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలి, వాటిలో ఉన్న తార్కికంగా సంబంధించినటువంటి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.